ఇవాళ ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నీట్, అయోధ్య విరాళాల అంశాలపై పోరాట కార్యాచరణపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. రాత్రి ఢిల్లీ నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడులు, పారిశ్రామిక వర్గాలతోనూ రేవంత్ భేటీలు నిర్వహించనున్నారు. 22A భూముల వ్యవహారంలో యజమానులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. 21న ఆక్స్ఫోర్డ్, 22న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. 24న హార్వర్డ్, MIT, 25న వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 26న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇవాళ నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, సీతక్క పర్యటించనున్నారు. దుబ్బాకలో జరిగే ఎస్ఐఆర్ సమీక్షా సమావేశానికి ఇద్దరు హాజరు కానున్నారు. అనంతరం పార్టీ క్యాడర్ తో సమావేశమై ఎస్ఐఆర్, పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయి బలోపేతంపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు, బీఆర్ఎస్ నేతల అరెస్టులను నిరసిస్తూ ఇవాళ నర్సంపేట బంద్కు పిలుపునిచ్చింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంద్కు పిలుపునిచ్చారు. నోటీసులు లేకుండా విగ్రహం తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. ఇవాళ సనత్ నగర్ టిమ్స్ ను బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించనున్నారు. హాస్పిటల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం ప్రభుత్వ తీరుపై నేతలు స్పందించనున్నారు. మల్కజ్గిరి వాజ్పేయి నగర్ ఆర్యూబీ నిర్మాణంలో ఉన్న ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తానని ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ఆర్యూబీ పనులను పరిశీలించిన ఈటెల నష్టపోయే ఇళ్లపై అధికారులతో అంచనా వేశారు. రైల్వే చక్రబంధం సమస్యకు 4 ఆర్యూబీలు మంజూరు చేశామని తెలిపారు. బాధితులకు పరిహారం విషయంలోనూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తమిళనాడు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే భేటీకి కేరళ, కర్ణాటక, తెలంగాణ సీఎంలు కూడా హాజరు కానున్నారు. దక్షిణాది రాష్ట్రాల కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. ఇవాళ 3వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. సభలో ఏపీపీఎస్సీపై చర్చ జరగనుంది. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణ, అవకతవకలపై ప్రభుత్వం వివరాలు వెల్లడించనుంది. ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలు, పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడంతో పాటు కీలక అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. రాయలసీమలో 2027 జులై వరకు తాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమై తుంగభద్ర నీటి లభ్యతపై సమీక్షించారు. ఉన్న నీటిలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో చాలా కాలంగా కనిపించకుండా పోయిన చిన్నారుల పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆడ, మగ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆచూకీ లభించిందని కూడా తెలిపింది. ఇంకా ఎంతమంది జాడ తెలియాలో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక కాకినాడలో అదృశ్యమైన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి సర్చ్ ఆపరేషన్ పైన కూడా నివేదిక కోరింది. నంద్యాల జిల్లా జోలదరాసులో గత 20 రోజులుగా కలుషిత నీరు సరఫరా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేశారు. కుందు నది పరివాహక ప్రాంతాల్లో నీరు కలుషితం కావడంతో చేపలు, పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాటసాని డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 24 క్రాఫ్ట్స్ అనుబంధ సంఘాల బైలా సవరణపై ప్రధానంగా చర్చించనున్నారు. డాన్సర్స్ అసోసియేషన్ పై చర్చల అంశంపై, దాని మీద చర్యలు తీసుకునే అంశం మీద కూడా సమావేశంలో ఒక చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సినీ పరిశ్రమలో తాజా పరిణామాలపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
నల్గొండలో హత్యకు గురైన హెడ్ మాస్టర్ రూపారెడ్డి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అదే స్కూల్ కి చెందిన 2 10వ తరగతి విద్యార్థులే హత్య చేశారని గుర్తించారు. డబ్బుల కోసమే హత్య చేశారని దర్యాప్తులో తేలగా ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది. మహిళా ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులను పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 21 వరకు విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. మద్యం మత్తులో కారుతో ఢీకొట్టారని పోలీసులు చెబుతూ ఉండగా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై నిందితులను ప్రశ్నించనున్నారు. ఇవాళ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం కోసం జారీ చేసే ఎస్ఎస్టీ టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్ల జారీ ఉండదని స్పష్టం చేసింది. అయితే టోకెన్ లేకుండానే భక్తులు నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా చిట్వేలు రాపూరు ఘాట్లో చిరుత సంచారం వాహనదారులను భయపెడుతోంది. పెంచల కోనకు వెళ్తున్న యువకులకు 3వ మలుపు దగ్గర రహదారి పక్కన చిరుత కనిపించింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఘాట్ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్, రామానగర్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ నివాసాలకు ఆకతాయిలు నిప్పు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంటల ధాటికి డోర్లు, కిటికీలు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రభుత్వ నివాసాల దగ్గర భద్రత పెంచాలని స్థానికులు డిమాండ్ చేశారు. మంచిర్యాల కాలేజ్ రోడ్లో మద్యం మత్తులో 2 వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. వైన్ షాప్ సమీపంలోనే పిడిగుద్దులతో కొట్టుకోవడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రతిరోజు సాయంత్రం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసుల్ని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో అమానుష ఘటన జరిగింది. ఆస్తి సంపాదించి ఇవ్వలేదన్న కారణంతో తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు కుమారుడు నిరాకరించాడు. దీంతో పెద్ద కుమార్తె నాగరత్నం తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఆస్తి కోసం కన్న తండ్రి అంత్యక్రియలకే కొడుకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఎస్ఎస్ రెస్టారెంట్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. యజమాని శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రాజేష్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమీపంలోని వరి పొలాలకు తీసుకెళ్లి విద్యార్థినులతో వరి నాట్లు వేయించారు. రైతులు పడే కష్టం, పంట సాగు విధానాన్ని వారికి ప్రత్యక్షంగా వివరించారు. చదువుతో పాటు వ్యవసాయంపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయుల తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవోను రద్దు చేసి తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. పునరావాస కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. అధికారులతో కలిసి కాలనీలను పరిశీలించి డ్రైనేజ్, తాగునీరు, రహదారులు, విద్యుత్ పనులపై సమీక్షించారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేఅవుట్లను నిర్వాసితులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి రైల్వే స్టేషన్లో రాత్రి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి కాగానే లైట్లు, ఎంట్రీ గేట్లు మూసేసి సిబ్బంది వెళ్లిపోతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రహారీ గోడ దూకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర మంత్రులు ప్రారంభించిన స్టేషన్లోనే ఈ పరిస్థితిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఫతే దర్వాజాలో 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3వ అంతస్తులో మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలువురు మంత్రులకు ఇదే చివరి కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆసక్తి నెలకొంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు జరుగుతున్న సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ సూరత్ వరాచాలో శీతల్ రెస్టారెంట్ నుంచి ఆహారం ఆర్డర్ చేసి తిన్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు అస్వస్థతకు గురయ్యారు.
చికిత్స పొందుతూ 5 ఏళ్ల బాలిక మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులతో పాటు మరో 2 బాలికల పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక ఎఫ్డీఏ అధికారులు హెడ్జాల బిడది సమీపంలోని అనుమతి లేని తయారీ యూనిట్ పై దాడులు చేశారు. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల పేర్లలో నకిలీ మందులు తయారు చేసి లేబులింగ్ చేస్తున్నారని గుర్తించారు. తనిఖీల్లో సుమారు 5 కోట్ల రూపాయల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో మహిళా ప్రయాణికురాలు పొరపాటున వదిలేసిన ట్రాలీ బ్యాగ్ ను సిఏఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. బ్యాగ్ లో 2.97 లక్షల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, డైమండ్ నెక్లెస్ సెట్ ఉంది. తనిఖీలు పత్రాలు పరిశీలన తర్వాత బ్యాగ్ ను అసలు యజమానికి సురక్షితంగా అప్పగించారు. హర్యానా పంచకులలో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఘగ్గర్ నదిలో ప్రవాహం పెరగడంతో నదీ తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు. కోవిడ్ వంటి మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ లో భారీగా నిధులున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఫండ్ లో 8,452 కోట్లు ఉన్నాయని తెలిపింది. ఇందులో ఏకంగా 93% ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశభక్తి గురించి అమిత్ షా తమకు నేర్పించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అమిత్ షా పుట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం 2 చరణాలే పాడారన్న బీజేపీ ఆరోపణలను ఖండించారు. గాంధీ, నెహ్రూ, పటేల్, వాజ్పేయి పాడిన వందే మాతరమే తాను పాడానని స్పష్టం చేశారు. జార్ఖండ్ లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో ఆయనతో సహా 4 విద్యార్థులు దీక్ష విరమించారు. మంత్రి దీపికా పాండే వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. 16 రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. నియామక పరీక్షల్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని మహతో అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ నేతృత్వంలో విద్యార్థుల ఆందోళన, పోలీసుల వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నామని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ జనరల్, మాజీ డీజీపీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు కానుంది. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. దేశంలోనే అత్యంత క్లిష్టమైన పర్వతారోహణకు బాలికలతో కూడిన ఎన్సీసీ బృందం రెడీ అయింది. 30 రోజుల పాటు 250 కిలోమీటర్ల సాహస యాత్రలో 28 మంది మహిళా క్యాడెట్లు పాల్గొనున్నారు. 5,578 మీటర్ల ఎత్తైన పెరాంగ్లా పాస్ ను అధిరోహించనున్నారు. వీరి యాత్రకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీడ్కోలు పలికారు. రైతులు, మార్కెట్లు, వినియోగదారులను కేంద్రంగా చేసుకుని డిమాండ్ ఆధారిత వ్యవసాయ పరిశోధనలు జరగాలని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి పరిశోధనలు వేగంగా కొలిచే ప్రయోజనాలుగా మారాలని సూచించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి లేకుండా దేశ ప్రగతి సాధ్యం కాదన్నారు. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ జిందగీ నా మిలేగి దోబారా సీక్వెల్ పై దర్శకురాలు జోయా అఖ్తర్ కీలక అప్డేట్ ఇచ్చారు. రీమా కార్తిక్ తో కలిసి ప్రాజెక్ట్ వర్క్ మొదలుపెట్టామని తెలిపారు. హృతిక్, ఫర్హాన్, అభయ్ కాంబోను మరోసారి తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కథ బాగా కుదిరితే సినిమా పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ మూవీలో మానస వారణాసి హీరోయిన్ గా నటించనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ ఫన్ డ్రామాగా సినిమా రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ శుంకర నిర్మిస్తున్నారు ఈ సినిమాని. ఇటీవల లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇవాళ పురుషుల హాకీ ప్రపంచ కప్ లో భారత్, పాకిస్తాన్ జట్లు కీలక పోరులో తలపడనున్నాయి. అన్సల్వీన్లోని వాగినర్ స్టేడియంలో సాయంత్రం 6:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారగా, పాకిస్తాన్ కు మాత్రం ఇది డూ ఆర్ డై పోరుగా మారిపోతుంది. గాలే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 4 వికెట్లకు 84 పరుగులు చేసి కష్టాల్లో పడగా 372 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి మరో 6 వికెట్ల దూరంలో నిలిచింది. పంత్, ధనాధన్ 66 పరుగులతో అదరగొట్టగా సిరాజ్, ప్రసిద్ధ్, సుతార్ దెబ్బకు లంక టాప్ ఆర్డర్ కుప్పకూలింది. చివరి రోజు లంకకు 288 పరుగులు కావాల్సిండగా గెలుపు కోసం భారత్ కు 6 వికెట్లు మాత్రమే కావాలి.